వాళ్ళిద్దరే వెళ్తారులే, ఎవరు వెళ్ళదు. నెలలో రెగ్యులర్ కంటిన్యూ పెట్టారు. తర్వాత 2 months ఫోన్ దగ్గర మెయిన్ 3 వెసల్స్లో 3 వెసల్స్ ఒకటి 100%, ఒకటి 8 ఉన్నాయి. షుగర్ అంటే ఎందుకంటే కొత్త వెసల్స్ ఎన్నేళ్ళైంది అప్పుడు వచ్చి అదే మా సింగనగర్ మన ఇంటికి వచ్చేటైనా మన ఇప్పుడు వెళ్ళలేదు. ఆయన చూస్తాకి నేను వస్తాను హైదరాబాద్. డిసెంబర్ 5 తారీఖు చేయించాను. సూపర్ ఉన్నాయని గ్యాస్ షీట్ వాకింగ్ చేయాలి. ఫిబ్రవరి 28వ తారీఖున యశోలోకి వెళ్ళి ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని అనుసరించే కార్యక్రమంలో ఆయన వచ్చి సైన్ చేశారు. ఇక్కడ ప్రెస్లో కూడా ఆయన ఏం మాట్లాడలేదు, నేను మాట్లాడతాను. నిన్న జరిగిన సంఘటనకి వారు ఈ ప్రెస్ మీట్కి ఆయన సంబంధం లేదని ముందే నేను డిస్క్లైమర్ ముందు ఇస్తున్నాను. గుడివాడలో తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారి సతీమణికి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారి సతీమణికి మాత్రం ఆత్మాభిమానం ఉంటుంది. మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం ఆమెకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నాను. వాళ్ళకి బీసీలకి, బీసీ మహిళలకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు, ఆత్మగౌరవం ఉండవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కొడాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా అన్నది, ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు. బయట ఎవరన్నా అనని అది వేరే సంగతి, కానీ చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికి కూడా సిస్టర్ లాగే, కానీ వేరే క్యాస్ట్ అయినా కూడా. కానీ ఇవాళ ఒక బీసీ మహిళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చైర్పర్సన్కి అతి దారుణంగా నిన్న చాలా అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఆ రోజు ఎవరైనా బయట అన్న వ్యాఖ్యలు ఏదైతే అన్నారని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో దానికి 1000 రెట్లు ఇక్కడ టీడీపీ గూండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు. అయినా సరే ఒక బీసీ మహిళలకి, బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. కానీ నేను ఆ కులం అవ్వక్కర్లేదు. ఇవాళ యాదవ్ సంఘం, ఇప్పటిదాకా యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా, నియోజకవర్గ యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. ఆ మహిళ మా కులంలో ఉండకపోవచ్చు, మా కులంలో పుట్టకపోవచ్చు, కానీ మాది బీసీ జాతి. మేమందరం కూడా ఆ మహిళని మా సొంత సిస్టర్లానే మేము భావిస్తున్నాము. ముఖ్యంగా యాదవ్ కులస్తులందరూ గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున కూడా నేను క్లియర్గా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ మా సంఘం సపోర్టు, ఆమె మా కులంలో పుట్టపోయినా కూడా యాదవ్ సంఘం, నియోజకవర్గ యాదవ్ సంఘం చాలా చైతన్యమైన యాదవ్ సంఘం పూర్తిగా ఆ మహిళకి, ఆ సోదరిమణికి సపోర్టుగా మేము నిలబడతాం.